You have what is known as anti-retrograde amnesia. నీ గతాన్ని నువ్వు మర్చిపోయావు. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదే ఆలోచిస్తున్నా. ఏంట్రా ఒక్కరోజు సెలవుడికి 3 నెలల తర్వాత వచ్చావు? నేను మీకు తెలుసా? చూడ్డానికి నచ్చితే చాలు, తెలియడం దేనికి? నా పేరు తెలుసుకోవాలని లేదా? పల్లవి. పాటలో ముందుంటాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను పక్కనే ఉంటాను. మా చిన్నతనంలో మేము వాళ్ళ వెంట పడేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు మీ వెంట పడుతున్నారన్నమాట. గతం మర్చిపోతే ప్రేమించకూడదా? ఇప్పుడు ప్రేమిస్తే ప్రస్తుతాన్ని కూడా మర్చిపోతావు. అంటే మన లవ్ స్టోరీలో విలన్స్ కూడా ఉన్నారా? ఇంకా ఎంతమంది ఇలా వెంట పడుతున్నారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అజయ్. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే తెలిస్తే నిన్ను నీ ప్రేమని ఎప్పుడో వదిలేసేవాడిని. నువ్వు వదిలేయడం కాదు, నేనే వదిలేసేదాన్ని. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకోవాలంటారు. నాకున్న ఒక్క తరం గురించి కూడా నాకు తెలియదు. తెలుసుకో అజయ్. గతం గుర్తుకు రాకపోవడానికి, అతను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏమిటంటారు డాక్టర్? నిన్న చచ్చాడనుకున్నవాడు ఈరోజు బ్రతికొచ్చాడు. ఈరోజు గుర్తులేదన్నవాడికి రేపు గుర్తొస్తే? మీరు నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. ఎందుకనేది నాకు అప్పుడు అర్థమైంది. అజయ్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. నా చివరి శ్వాస వరకు నీతోనే, నీ తోడుగా జీవితాంతం ఉంటాను. Promise. దాదాపు 500 కోట్లు. హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన.